గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. जय साई राम, जय साई राम, जय साई राम। भगवान श्री सत्य साई के पवित्र धरती पर आए भारत के रक्षा मंत्री आदरणीय श्री राजनाथ सिंह जी हम दिल से स्वागत करते हैं। आदरणीय मुख्यमंत्री जी श्री चंद्रबाबू नायडू जी, मंत्रीगण, अधिकारियों और मेरे प्रिय सत्य साई जिला के लोगों को मेरा नमस्कार। ऑपरेशन सिंदूर को 1 साल पूरा हो गया है। हमारा प्रधानमंत्री नरेंद्र मोदी जी ने पाकिस्तान को ऐसे जवाब दिया जिस पर हर भारतीयों को गर्व है। ऑपरेशन सिंदूर की सबसे बड़ी ताकत हमारा आयरन मैन और रक्षा मंत्री आदरणीय श्री राजनाथ सिंह जी रहे हैं। भगवान श्री सत्य साई जी की पवित्र धरती आज भारत की रक्षा शक्ति का नया केंद्र बन रहा है। యువగలం నుంచి చూస్తున్నా ఉమ్మడి అనంతపూర్ జిల్లా జోషే వేరు, పౌరుషానికి మారు పేరు ఈ అనంతపురం గడ్డ। ఉమ్మడి అనంతపూర్ జిల్లా ఎన్డీఏకి కంచుకోట। మొన్న జరిగిన ఎన్నికల్లో చూసాం, 14 స్థానాల్లో క్లియర్ స్వీప్। దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదానికే ఈ రోజు మేమందరం మీ ముందల నుంచుంటాం జరుగుతుంది। అప్పుడు కియా, ఇప్పుడు ఫైటర్ జెట్స్, కరో నేలపై కారులు తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చిన 3 అక్షరాల వ్యక్తి మన సిబిఎన్। ఈ రోజు ఏకంగా ఫైటర్ జెట్లు కూడా మన భూమి పైన తయారు చేసేదానికి పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తి మన సిబిఎన్। ఈ నేల భగవాన్ సత్యసాయి బాబా గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి। ఒకప్పుడు పుట్టపర్తిలో కనీసం 100 ఇళ్ళు కూడా లేవు, కానీ ఇప్పుడు పుట్టపర్తి ప్రపంచానికే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది। 1991లో ఆనాడు బాబా గారు ఇక్కడ ఎయిర్పోర్ట్ కడుతుంటే చాలా మంది ఆశ్చర్యపోయారు, పుట్టపర్తికి ఎయిర్పోర్ట్ కావాలా అని ఆనాడు ప్రశ్నించారు। కానీ బాబా సత్యసాయి గారి విజన్ ఎంత గొప్పదో ఇప్పుడు మనందరం చూస్తాం జరుగుతుంది। ఆయన అనుగ్రహంతోనే ఎవరు ఊహించిన విధంగా ఫైటర్ జెట్ తయారు చేసే పరిశ్రమలు పుట్టపర్తికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది। దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారులు ఉన్నాయి, కానీ కేవలం ఒక్క రాష్ట్రంలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది, అది మన ఆంధ్ర రాష్ట్రం। భారతదేశంలో నమో అంటే నరేంద్ర మోడీ గారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ జోడీ। మోడీ గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, బాబు గారికి